హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2006 సంవత్సరంలో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మిథున్ చక్రవర్తి నెగిటివ్ రోల్ లో నటించినటువంటి చింగారి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో రాంగ్పూర్ అనే గ్రామంలో భువన్ పాండా అనే ఒక స్వామీజీ ఉంటాడు. తను ఆ ఊర్లో పూజారిగా వ్యవహరిస్తూ ఉంటాడు. నిజానికి పాండా వాళ్ళ ఫ్యామిలీ గత 5 శతాబ్దాల నుంచి కూడా ఆ ఊర్లో పూజారిగా వీళ్ళే వ్యవహరిస్తూ ఉంటారు. ఊర్లోని వాళ్ళందరూ కూడా ఈ భువన్ పాండాని తను ఒక దైవంశ సంభూతుడు అని నమ్ముతూ ఉంటారు. దాంతో ఈ భువన్ పాండా కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా తనని గుడ్డిగా నమ్ముతూ ఉండడంతో దాన్ని అవకాశంగా చేసుకుని గ్రామంలో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నా ఆ డబ్బులను లాగేసుకోవడం, కొన్ని సందర్భాల్లో పూజ చేస్తున్నా అనే పేరుతో గ్రామంలో ఉన్న ఆడవారితో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయినప్పటికీ గ్రామంలోని వాళ్ళు మాత్రం ఈ భువన్ పాండా దైవాంశ సంభూతుడు అని తనని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఆ భువన్ పాండా కూడా తను కాళీమాతకి పెద్ద భక్తుడు అని చెప్పుకుంటూ ఉంటాడు, కానీ తను మాత్రం స్త్రీలతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ భువన్ పాండా ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా తనకి పల్లకీని రెడీ చేస్తూ ఉంటారు. ఒకరోజు ఒక వ్యక్తి చనిపోవడంతో ఆ వ్యక్తికి శాంతి కలిగించాలి అని భువన్ పాండా అక్కడికి వెళ్లి ఆ వ్యక్తి డెడ్ బాడీ మీద కూర్చుని ఏదో పూజ చేస్తూ తన ఒడిలో బట్టలు మొత్తం విప్పేసినటువంటి ఒక అమ్మాయిని కూడా తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఏదో పూజ చేస్తున్నా అని చెప్పి ఆ తర్వాత ఆ అమ్మాయిని తన వశం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే గ్రామ ప్రజలు మాత్రం ఆ భువన్ పాండా మాటల్ని ఒక దేవుడు చెప్పే వాక్యంగా భావిస్తూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క ఆ గ్రామంలో లాల్ బత్తి అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పద్ధతిగా ఉంటారు. ఇదంతా కూడా డే టైమ్ లో, కానీ రాత్రి అయితే మాత్రం అక్కడ ప్రాస్టిట్యూషన్ నడుస్తూ ఉంటుంది. అంటే అది ఒక రెడ్ లైట్ ఏరియా అని చెప్పొచ్చు. ఆ రెడ్ లైట్ ఏరియాలో చాలా అందమైన అమ్మాయి వచ్చి బసంతి. ఈ బసంతి గురించి చెప్పాలంటే తను ఎప్పుడూ కూడా చాలా అందంగా ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే తన దగ్గరికి ఈ భువన్ పాండా వస్తాడో అప్పుడు మాత్రం ఈ బసంతి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ భువన్ పాండా ఆ ఏరియాకి విజిట్ చేసి అక్కడి నుంచి బసంతిని తనతో పాటు తీసుకుని వెళ్లి ఆ బసంతిని చాలా టార్చర్ పెడుతూ ఉంటాడు. అయినప్పటికీ ఆ బసంతి మాత్రం ఏమీ చేయలేక ఏమీ మాట్లాడలేకుండా ఉంటుంది. ఎందుకంటే బసంతి పని అదే కాబట్టి తన ఆ భువన్ పాండా ఎంత టార్చర్ చేసినా అదంతా కూడా అనుభవిస్తూనే ఉంటుంది. కచ్చిస్తే ఆ తర్వాత రోజు ఆ గ్రామానికి కొత్తగా ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ మాస్టర్ ని కలవడంతో ఆ పోస్ట్ మాస్టర్ ఈ పోస్ట్ మ్యాన్ కి ట్రైనింగ్ ఇస్తూ కొన్ని లెటర్స్ ఇచ్చి ఈ లెటర్స్ అన్నిటిని కూడా గ్రామంలో డిస్ట్రిబ్యూట్ చేసేసాయి. అలాగే వీటిలో లాల్ బత్తి ఏరియాకి కూడా కొన్ని లెటర్స్ వచ్చాయి. ఈ లెటర్స్ ని నువ్వే అక్కడికి తీసుకుని వెళ్ళి ఇవ్వు, కానీ ఒక మాట గుర్తించుకో, ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరితో కూడా మాట్లాడకు, నీ పని నువ్వు చూసుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చి అని అంటాడు. ఎందుకంటే ఈ కొత్తగా వచ్చినటువంటి పోస్ట్ మ్యాన్ చందన్ చాలా అమాయకంగా బాగా చదువుకుని ఉండడంతో తన లైఫ్ ఎక్కడ పాడైపోతుందో అని ఆ పోస్ట్ మాస్టర్ చందన్ కి జాగ్రత్తలు చెప్పి ఆ లెటర్స్ ఇచ్చి పంపిస్తాడు. చందన్ కూడా ఆ లెటర్స్ అన్నిటిని కూడా ఊర్లో పనిచేసి ఆ తర్వాత లాల్ బత్తి ప్రాంతానికి వెళ్ళగా ఆ ఏరియా అంతా కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా ఈ చందన్ ని టీజింగ్ చేయడం మొదలు పెడతారు. అయినప్పటికీ చందన్ వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా అక్కడికి వచ్చిన లెటర్స్ మాత్రమే అందరికి ఇచ్చేసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు మాకు లెటర్స్ ఇచ్చావు కానీ వాటిని చదువు వెళ్ళు అని అంటూ ఉంటారు. అయినప్పటికీ చందన్ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో అక్కడికి బసంతి వచ్చి ఆ చందన్ ని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో చందన్ అక్కడ వారికి వచ్చిన లెటర్స్ అన్నిటిని కూడా చదవడం మొదలు పెడతాడు. ఆ లెటర్స్ అన్ని కూడా మాక్సిమం వాళ్ళకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ రాసి ఉంటారు. ఆ లెటర్స్ ని చదువుతున్నప్పుడు చందన్ కూడా చాలా సిగ్గుపడుతూ చదువుతూ ఉంటాడు. అలా లెటర్స్ అన్నిటిని చదువుతున్న సమయంలో ఫైనల్ గా లాస్ట్ లెటర్ ని మాత్రం అక్కడ ఉన్న అమ్మాయికి వాళ్ళ మదర్ రాసి ఉంటుంది. ఆ లెటర్ లో ఆ మదర్ మాత్రం అక్కడ ఉన్న అమ్మాయి ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తుంది అని నమ్ముతూ మనకు కొంచెం డబ్బులు అవసరం ఉంది, నువ్వు ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నావు కదా, కొంచెం ఎక్కువ డబ్బుల్ని పంపించు అని అడుగుతూ ఉంటుంది. అది మొత్తం చూస్తున్నటువంటి ఆ చందన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ డబ్బుల కోసమే అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా వాళ్ళ శరీరాన్ని అమ్ముకుంటున్నారు అని ఆ చందన్ చాలా బాధపడుతూ ఉంటాడు. చాలా ఎమోషనల్ అవుతున్నటువంటి ఆ చందన్ మా సీనియర్ పోస్ట్ మ్యాన్ కూడా ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాడంట, కానీ ఆ తర్వాత వీళ్ళ బాధలన్నింటినీ కూడా తెలుసుకుని ఆఖరికి తన పెళ్లి కూడా చేసుకోకుండా ఆగిపోయాడు. అందుకే మా సీనియర్ ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పాడు అనుకుని చాలా బాధపడుతూ చందన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. చేస్తే మరో పక్క ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్ఐని చూపిస్తారు. ఆ ఎస్ఐ కూడా ఈ భువన్ పాండే శిష్యుడై ఉంటాడు. ఆ ఎస్ఐ ఒక వ్యక్తిని ఆ భువన్ పాండే దగ్గరికి తీసుకుని వస్తాడు. అదే సమయంలో ఆ ఎస్ఐ భువన్
పాండే. ఒక వ్యక్తి భువన్ పాండే దగ్గరికి రాకుండా తనకి పిల్లలు పుట్టడం లేదు అని ఒక ఫకీర్ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి ఆ వ్యక్తిని ఎస్ఐ భువన్ పాండే దగ్గరికి తీసుకుని వస్తాడు. నిజానికి ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, కానీ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు అంత అంధకారంలో ఈ ఫకీర్లని దొంగ స్వామీజీలని నమ్ముతూ ఉంటారు. అలా ఎస్ఐ ఆ వ్యక్తిని భువన్ పాండే దగ్గరికి తీసుకుని వెళ్ళగా భువన్ పాండే చాలా కోపంగా ఆ వ్యక్తిని చూసి, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, అందుకు నువ్వు వచ్చే 2 సంవత్సరాల పాటు ఎంత సంపాదించినా సరే ఆ సంపాదన మొత్తం కూడా మా ఆశ్రమానికి ఇచ్చేయాలి అని అంటాడు. దాంతో ఆ వ్యక్తి చాలా బాధపడుతూ, ప్లీజ్ స్వామి, నేను అలా చేస్తే నా కుటుంబం ఎలా బ్రతుకుతుంది అని బ్రతిమలాడుతూ ఉంటాడు. దాంతో ఆ భువన్ పాండే వెంటనే ఆ వ్యక్తిని చూసి, సరే నీకు మరొక అవకాశం ఇస్తాను, అదేమిటి అంటే వచ్చే సంవత్సరం పాటు వారానికి 2 సార్లు నీ వైఫ్ ని ఇక్కడికి పంపించు అని అంటాడు. దానికి ఆ వ్యక్తి మొదట్లో బాధపడతాడు, కానీ వేరే అవకాశం లేక అందుకు ఒప్పుకుంటాడు. అయినప్పటికీ చాలా బాధపడుతూ ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క చందన్ ఆ లాల్ బత్తి ప్రాంతానికి రెగ్యులర్ గా లెటర్స్ తీసుకుని వెళుతూ ఆ లెటర్స్ అన్నింటినీ కూడా చదివి వినిపిస్తూ ఉంటాడు. అలా రెగ్యులర్ గా వెళుతూ ఉండడంతో చందన్ కి మరియు బాసంత్ కి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఆ తర్వాత రోజు భువన్ పాండా కాళీమాత పూజను ఆర్గనైజ్ చేసి ఉండడంతో అక్కడికి బాసంతి కూడా వచ్చి డాన్స్ చేస్తూ ఉంటుంది. అక్కడ బాసంతి డాన్స్ చేస్తూ ఉన్న సమయంలో పొరపాటున తన చెయ్యి కాళీమాత బొమ్మకు తగలడంతో అది చూసినటువంటి భువన్ పాండే చాలా కోపంగా అక్కడికి వచ్చి బాసంతిని మెడపట్టుకుని అక్కడి నుంచి బయటికి గెంటేస్తాడు. ఇది చూసినటువంటి చందన్ కి చాలా కోపం వచ్చి ఆ భువన్ పాండేతో మాట్లాడుతూ, నువ్వు రోజు కాళీమాత భక్తుడిని చెప్పుకుంటూ ఉంటావు కదా, కాళీమాత ప్రతి స్త్రీలోనూ ఉంటుంది, ఆ స్త్రీ ఏ పని చేసినా సరే వాళ్ళల్లో కాళీమాత ఉంటుంది, నువ్వంతా కాళీమాత భక్తుడు అయినప్పుడు ఈ విధంగా లేడీస్ తో ఎందుకు ప్రవర్తిస్తున్నావు, కొంచెం కూడా నీకు బుద్ధి లేదా, నువ్వు ఏ విధంగా ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేస్తున్నావు, అవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇది మొత్తం ఉన్నటువంటి భువన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ గ్రామంలో భువన్ పాండే చేసే ప్రతి పనికి కూడా ఎవ్వరూ అడ్డు చెప్పి ఉండరు. ఫస్ట్ టైం ఒక వ్యక్తి తనకి ఎదురు చెప్పడంతో ఆ భువన్ పాండే ఏం మాట్లాడాలో తెలియకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ చందన్ చెప్పినవన్నీ నిజమేనా అబద్ధమా అని ఆలోచనలో పడతారు. ఆ రోజు రాత్రి భువన్ ఈ చందన్ మీద కోపంతో తిరిగి మళ్ళీ బాసంతి దగ్గరికి వెళ్లి ఆ బాసంతిని చాలా తీవ్రంగా కొడుతూ హింసిస్తాడు. తర్వాత రోజు చందన్ మళ్ళీ ఆ బాసంతి దగ్గరికి వెళ్ళగా చందన్ వల్ల బాసంతి చాలా ఇబ్బంది పడింది అని తెలుసుకుని చందన్ డైరెక్ట్ గా ఆ భువన్ పాండా దగ్గరికి వెళ్లి తనకి క్షమాపణలు కోరుతూ బాసంతిని ఏమీ చెయ్యొద్దు అని కోరుకుంటాడు. దాంతో ఆ భువన్ కూడా ఈ చందన్ ని క్షమించడంతో ఆ ఇష్యూ అక్కడతో సర్దు మరుగుతుంది. ఈ బాసంతి కూతురు అయినటువంటి టిట్లీతో చాలా ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళిద్దరూ కూడా బాగా తిరుగుతూ ఉంటారు. అది చూసినటువంటి బాసంతి కూడా చాలా ఇష్టపడుతూ అప్పటి నుంచి కూడా చందన్ అంటే తనకు లైట్ గా ఇష్టం ఏర్పడుతుంది. అప్పటి నుంచి బాసంతి మరియు బాసంతి కూతురు అయినటువంటి తిట్లీ అలాగే చందన్ ముగ్గురు కలిసి సమయం దొరికినప్పుడల్లా కూడా సరదాగా బయట తిరుగుతూ చాలా మంచిగా సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉంటారు. అప్పుడు బాసంతి చందన్ ని చూసి మాట్లాడుతూ, నాకు ఒకే ఒక కోరిక ఉంది, అదేమిటి అంటే నా కూతురు తిట్లీ నాలాగా కాకుండా తన ఇష్టం వచ్చినట్లుగా పెరగాలి, తన లైఫ్ లో చదువుకుని ఉన్నతమైన స్థానానికి ఎదగాలి, తను మాత్రం ఇక్కడ ఉండకూడదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అలాగే ఆ బాసంతి చందన్ ని చూసి తన గతం గురించి చెప్పడం మొదలుపెట్టి, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మేము చాలా కష్టాలు అనుభవించే వాళ్ళం, మాకు తినడానికి కూడా తిండి ఉండేది కాదు, కానీ మా నాన్న మాత్రం ఎప్పుడూ తాగుతూనే ఉండేవాడు, ఒకరోజు తను తాగడానికి డబ్బులు లేవు అని నన్ను తీసుకువచ్చి ఇక్కడ అమ్మేసి వెళ్లిపోయాడు, నాకు చాలా చిన్న వయసులోనే ఈ తిట్లీ పుట్టింది, నేను ఇప్పుడు కేవలం తన కోసమే బ్రతుకుతున్నాను, తనని ఎలాగైనా ఇక్కడి నుంచి బయటికి పంపించేయాలి అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి చందన్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఈ చందన్ బాసంతితో పాటు తిరుగుతున్నాడు అని గ్రామంలోని వాళ్ళు ఈ విషయం తీసుకుని వెళ్లి ఆ భువన్ పాండా దగ్గర చెప్పడంతో ఆ భువన్ పాండా చాలా కోపంగా రాత్రి సమయంలో బాసంతి దగ్గరికి వెళ్లి తనని చిత్రహింసలు పెడుతూ, నువ్వెందుకు వాడితో పాటు తిరుగుతున్నావని ఆ రోజు రాత్రంతా కూడా బాసంతిని చాలా హింసిస్తాడు. కట్ చేస్తే మరో పక్క గ్రామంలో ఎప్పుడైతే ఈ చందన్ ఆ భువన్ పాండాని ఎదిరించాడో అప్పటి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా భువన్ పాండా మీద నమ్మకం తగ్గుతూ వస్తూ ఉంటుంది. అలాగే ఒక రోజు ఒక కేసు భువన్ పాండా దగ్గరికి వస్తుంది. అదేమిటి అంటే ఆ గ్రామంలో పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు ఇద్దరు కూడా ఒకే గోత్రానికి చెందిన వాళ్ళకి పెళ్లి చేయబోతూ ఉంటారు. అంటే పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి మరియు పెళ్లి కూతురు తరపు వాళ్ళకి కూడా ఈ పెళ్లి ఇష్టంగానే ఉంటుంది. కానీ ఆ భువన్ పాండే మాత్రం అలా జరగడానికి వీల్లేదు, అలా చెయ్యాలి అంటే మీరు చాలా ఫైన్ కట్టాలి అని అంటాడు. దాంతో అక్కడ ఉన్న గ్రామస్తులు మొదటిసారిగా ఆ భువన్ పాండే మాటల్ని చూసి, పెళ్లి కొడుకు వాళ్ళకి పెళ్లి కూతురు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మధ్యలో నీకేంటి ప్రాబ్లం, నీకెందుకు డబ్బులు కట్టాలి అని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి భువన్ పాండా, ఇదంతా కూడా ఫస్ట్ టైం ఆ చందన్ నన్ను ఎదిరించాడు, అప్పటి నుంచే గ్రామంలోని వాళ్ళకి ఇంత నోరు లేస్తుంది అని తను సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ ఆ రోజు రాత్రి గ్రామంలోని వాళ్ళు ఎవరికైతే పెళ్లి చేశారో ఆ జంటను చంపించేస్తాడు. నిజానికి ఆ జంటలో ఉన్న లేడీ ప్రెగ్నెంట్ గా ఉండి ఉంటుంది. అయినప్పటికీ అతి కిరాతకంగా ఈ భువన్ పాండా వాళ్ళిద్దరినీ కూడా చంపించేస్తాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు బాసంతికి ఫస్ట్ టైం లెటర్ వస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉండగా చందన్ ఆ లెటర్ ని ఓపెన్ చేసి చదవడం మొదలు పెడతాడు. ఆ లెటర్ లో గుర్తు తెలియని
వ్యక్తి ఆ బాసంతి బాడీని మరియు తన అందాన్ని పొగుడుతూ చాలా పెద్ద కవితలాగా రాసి ఉంటాడు. ఇదంతా చూసినటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఈ లెటర్ రాసిన వ్యక్తి ఎవరో కానీ ఈ లెటర్ రాయడానికి చాలా శ్రమ పడినట్లుగా ఉన్నాడు. ఆ శ్రమ మీద డైరెక్ట్ గా ఇక్కడికి వస్తే బాసంతితోనే పడుకుని ఉండవచ్చు కదా అని అంటూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు బాసంతి వాళ్ళందరినీ చూసి ఆ వ్యక్తి నన్ను శారీరకంగా నన్ను అనుభవించడం కోసం కాదు, నాలో ఉన్న ఆత్మను తను ప్రేమిస్తున్నట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఆ బాసంతికి రెగ్యులర్ గా లెటర్స్ వస్తూ ఉంటాయి. చందన్ ఆ లెటర్స్ ని చదివి వినిపిస్తూ ఉంటాడు. అయితే బాసంతికి మాత్రం చందన్ ఆ లెటర్స్ ని చదువుతూ ఉన్న సమయంలో చందన్ ఈ లెటర్స్ తనకి రాస్తున్నాడేమో, చందనే ఆ లెటర్ లో ఉన్న కవితని చెప్తున్నట్లుగా బాసంతి ఫీల్ అవుతూ ఈ బాసంతి చందన్ తో కలిసి ఉన్నట్లుగా, జీవితాంతం తనతోనే కలిసి ఉన్నట్లుగా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఆ తర్వాత బాసంతి మాత్రం ఇది తప్పు, మనం చందన్ లైఫ్ లోకి వెళ్ళలేము అని అనుకుంటూ రియలైజ్ అవుతూ ఉంటుంది. దాంతో చాలా బాధపడుతూ ఉంటుంది. చూస్తే ఒక రోజు ఈ బాసంతికి తన సీక్రెట్ లవర్ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో ఆ వ్యక్తి ఇలా రాసి ఉంటాడు: ఈ ఆదివారం రోజు కాళీమాత టెంపుల్లో నిన్ను నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అని రాసి ఉంటాడు. దాన్ని తెలుసుకున్నటువంటి ఆ బాసంతి చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ బాసంతి తను చందన్ ని ప్రేమిస్తూ ఉంటుంది. కానీ తనని ప్రేమిస్తున్నటువంటి ఆ గుర్తు తెలియని వ్యక్తి మాత్రం తనని పెళ్లి చేసుకుంటానని, దానితో పాటు తిట్లిని కూడా తను యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా లెటర్ రాయడంతో ఆ బాసంతి చందన్ ని వదులుకోవాల్సి వస్తుంది అని మనసులో చాలా బాధపడుతుంది. కానీ తిట్లిని కూడా తనని ప్రేమిస్తున్నటువంటి ఆ గుర్తు లేని వ్యక్తి యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి ఉండడంతో ఈ పెళ్లి చేసుకుంటే నాకే కాదు తిట్లికి కూడా ఫాదర్ నేమ్ దొరుకుతుంది అని ఆ పెళ్లి చేసుకోవడానికి బాసంతి ఒప్పుకుంటుంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి భువన్ మనసులు వెంటనే ఈ విషయం తీసుకువెళ్లి ఆ భువన్ పాండాకి చెప్పేస్తారు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి ఆ భువన్ పాండా వెంటనే గ్రామస్తులందరినీ కూడా పిలిచి, రాత్రి నాకు కలలోకి కాళీమాత వచ్చింది, ఎవరైనా సరే ఈ ఊర్లో ఉన్న సెక్స్ వర్కర్స్ పెళ్లి చేసుకుంటే ఈ గ్రామానికి అరిష్టం జరగబోతుంది, ఈ గ్రామంలో అంటువ్యాధులు ప్రబలడంతో పాటు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామమే నాశనం అయిపోతుంది, ఇదంతా కూడా మనం వెంటనే ఆపాలి, వెంటనే మీరు ఆ బాసంతి బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుని అతన్ని చంపేయండి అని అంటాడు. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి బాసంతి మాత్రం కొంచెం కూడా బాధపడకుండా, నాకు లెటర్స్ రాస్తున్నటువంటి నా ప్రేమికుడు నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తానని చెప్పాడు, ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతే మా లైఫ్ అంతా కూడా బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క బాసంతి చందన్ ని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి వస్తుంది అని చాలా బాధపడుతూ ఉంటుంది. దాంతో బాసంతి చివరిసారిగా చందన్ ని కలవడం కోసం అతని దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. అలా బాసంతి డైరెక్ట్ గా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళగా ఆ పోస్ట్ ఆఫీస్ చాలా చీకటిగా ఉంటుంది. అక్కడ బాసంతి మాట్లాడుతూ, నువ్వు లోపల నుంచి బయటికి రాకు, ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడబోయే మాటల తర్వాత నేను నిన్ను చూడలేను, సరిగ్గా విను, నిజానికి నేను నిన్ను ఎంతో ప్రేమించాను, నా జీవితాంతం కూడా నీతోనే ఉండాలనుకున్నాను, కానీ అలా జరగదన్న విషయం కూడా నాకు తెలుసు, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలేవు, నేను ఏ పని చేస్తుంటానో కూడా నాకు తెలుసు కదా, అందుకే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలేవు, నీ మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ నేను నా కూతురు భవిష్యత్తు కోసం నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పినటువంటి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పోస్ట్ ఆఫీస్ లోపల నుంచి చందన్ కాకుండా చందన్ సీనియర్ ఆఫీసర్ అయినటువంటి పోస్ట్ మాస్టర్ ఆ బాసంతి ముందుకు వచ్చి నిలబడతాడు. సీనియర్ పోస్ట్ మేనేజర్ ఆ బాసంతి ముందుకు రావడంతో బాసంతి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోపక్క భువన్ పాండా బాసంతి లవర్ ని చంపేయండి అని మాట ఇచ్చి ఉండడంతో, దాంతో ఎవరో కూడా ఆ లాల్ బత్తి ప్రాంతానికి రాకుండా ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బిజినెస్ లేకుండా పోతుంది. దాంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినప్పటికీ ఆ బాసంతి మాత్రం ఎలాగైనా నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి, అప్పుడే నా కూతురికి మంచి జీవితాన్ని ప్రసాదించగలను అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఆ రోజు రాత్రి మళ్ళీ ఆ భువన్ బాసంతి దగ్గరికి వచ్చి తనని చాలా చిత్రహింసలే పెడుతూ ఉంటాడు. అయినప్పటికీ బాసంతి మాత్రం చాలా ఓర్పుగా అన్ని భరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో భువన్ బాసంతిని చిత్రహింసలు పెడుతూ, నీతో ఉన్న నీ కూతురు తిట్లీ కూడా రేపు ఇదే పని చేయబోతుంది, నేను తన దగ్గరకు కూడా వెళతాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి బాసంతి అప్పటి వరకు సైలెంట్ గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే తన కూతురుని కూడా ఈ ఊబులోకి లాగుతాను అని చెప్పాడో, దాంతో తనలో ఉన్నటువంటి మదర్ బయటకు వచ్చి చాలా కోపంగా ఆ భువన్ ని తిట్టడం మొదలు పెడుతుంది. అలా బాసంతి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ భువన్ ని తిట్టడంతో భువన్ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు బాసంతి పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి తనని పెళ్లి తీసుకుని వెళ్లిపోతానని చెప్పినటువంటి ఆ వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. రాత్రి అవుతుంది. అయినప్పటికీ ఆ బాసంతిని తీసుకుని వెళ్లడం కోసం ఎవరో రాకపోవడంతో ఈ భువన్ పాండా మాటలకి నన్ను తీసుకుని వెళతానని చెప్పినటువంటి నా ప్రేమికుడు కూడా భయపడినట్లుగా ఉన్నాడు, అంటే నేను జీవితాంతం కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో ఆలోచిస్తూ ఉంటుంది.
కట్ చేస్తే కొంతసేపటి తర్వాత బాసంతిని కలవడానికి పెద్ద పోస్ట్ మాస్టర్ అక్కడికి వచ్చి ఆ బాసంతిని చూసి, నీకు లెటర్స్ రాస్తున్నటువంటి ఆ సీక్రెట్ లవర్ మరెవరో కాదు, ఆ చంద్రన్ నిన్ను ప్రేమిస్తూ ఈ లెటర్స్ ని రాశాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి బాసంతి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు పోస్ట్ మాస్టర్ మళ్ళీ బాసంతి మరియు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ, నిన్నే చందన్ ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ రాగానే భువన్ బాసంతిని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి చందన్ చాలా కోపంగా ఆ భువన్ దగ్గరికి వెళ్లి భువన్ మనసులలో చాలా మందిని కొట్టేశాడు, కానీ ఆ భువన్ కత్తి తీసుకుని వచ్చి చందన్ ని పొడిచి చంపేశాడు అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి బాసంతి ఒక్కసారిగా గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. ఆ వెంటనే బాసంతి తన చందన్ ని తలుసుకుని మొహం మీద బొట్టు పెట్టుకుని తర్వాత ఏడుస్తూ మొహం మీద ఉన్నటువంటి ఆ బొట్టుని చెరిపేసి తనకు ఉన్నటువంటి గాజుల్ని కూడా పగలగొట్టుకుని చాలా సేపు ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఎలాగైనా ఈ చందన్ ని చంపినందుకు పగ తీర్చుకోవాలి అని బాసంతి వెంటనే గ్రామంలోకి వెళ్లి ఆ భువన్ మీద కోపంగా ఉన్న వాళ్ళందరినీ కలిసి జరిగిందంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఊరిలో ఆ భువన్ చేస్తున్నటువంటి అక్రమాలన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. దాంతో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ భువన్ ఆశ్రమం మీద దాడి చేసి భువన్ మనుషులందరినీ కొడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో బాసంతి ఆ భువన్ దగ్గరికి వెళ్లి ఆ ఆశ్రమంలో ఉన్న కాళీమాత విగ్రహం చేతిలో ఉన్నటువంటి త్రిశూలాన్ని తీసుకుని బాసంతి ఆ భువన్ ని అతి కిరాతకంగా చంపేస్తుంది. అలా ఆ గ్రామంలోని వాళ్ళందరూ కూడా ఆ భువన్ పాండా నుంచి విముక్తిని పొందుతారు. అయితే ఆ భువన్ శిష్యుల్లో కొంతమంది మాత్రం భువన్ బ్రతికి ఉన్న సమయంలో ఎలా పల్లకిలో వెళ్లేవాడో అదే విధంగా పల్లకిని రెడీ చేసి దాన్ని డెకరేట్ చేసి చనిపోయినటువంటి భువన్ బాడీని కూడా దానిలోనే తీసుకుని వెళ్లి తనకి దహన సంస్కారాలను చేస్తారు. అంటే ఇప్పుడు భువన్ ఇక్కడ చనిపోవచ్చు, కానీ ఎక్కడో ఒక చోట లేదా ఏదో ఒక ప్లేస్ లో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు అన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత పెద్ద పోస్ట్ మాస్టర్ వెంటనే ఈ బాసంతిని మరియు తన కూతురు తిట్లి ఇద్దరిని కూడా వేరే ప్లేస్ కి తీసుకుని వెళ్లి ఆ తిట్లిని బాగా చదివిస్తాడు. తిట్లి బాగా పెరిగి పెద్ద అయ్యి సోషల్ వర్కర్ అవుతుంది. ఎందుకంటే ఈ చందన్ చనిపోయే ముందు తన చివరి కోరికగా పోస్ట్ మాస్టర్ కి ఇదే కోరి ఉండి ఉంటాడు. పోస్ట్ మాస్టర్ ఆ చందన్ చివరి కోరికని ఈ విధంగా నెరవేర్చి ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. వాణి ఎంతగానో ప్రేమించినటువంటి ఆ వ్యక్తి వాణిని ఎందుకు చివరి నిమిషంలో నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు? వాణిని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి మీద వాణి ఎందుకు చాకుతో దాడి చేసింది? అసలు వాణికి ఉన్న సమస్య గురించి డాక్టర్స్ ఏం చెప్పారు? వాణిని విడిచిపెట్టమని క్రిష్ కి తన ఫ్రెండ్స్ ఎందుకు అంత బలంగా చెప్తున్నారు? వాణిని క్రిష్ అంతలా ప్రేమిస్తూ ఉన్న వాణి ఎందుకు క్రిష్ కి దూరంగా వెళ్లిపోయింది? చివరికి వాణి మరియు క్రిష్ కలిశారా లేదా అన్నదే 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి సయ్యారా మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.